ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్సీ లిమిటెడ్, వేదాంత, సిజీ పవర్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా రిలయన్స్, వాల్టర్స్, అరబిందో ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, మార్కెట్స్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఏ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివేక్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, మార్కెట్ చూసుకుంటే పాజిటివ్ గా ఉంది. ఇటు ఈ రోజు జీడిపి రేటు కూడా పాజిటివ్ కనిపించింది. ఆ పాజిటివిటీ ఏమన్నా ఈ రోజు మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది, ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? జీడిపి పెరగడం అనేది ఒక రకంగా చాలా మంచి ఎఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ జీడిపి 7.8% వచ్చిందంటే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అమెరికా సుంకాలు మన మీద ఉన్నా కూడా నెగటివ్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. దాంతో ఎప్పుడైతే నెగిటివ్ ఇంపాక్ట్ లేదని తెలిసిందో ఉన్న పాజిటివ్స్ చూడాలి. అంటే మొట్టమొదట జీడిపి తగ్గలేదు అంటే జూన్ వరకే, కానీ క్వార్టర్స్ మాక్సిమం ఇంపాక్ట్ అంతా ఈ మధ్యన వచ్చింది. కాబట్టి ఇల్లు ఎలాగైనా పండగలాగా వెంటనే ఆనందపడకూడదు. కానీ మనం ఎక్స్పోర్ట్ మిస్ అయిపోయిన ఛాన్సెస్ అన్ని ఎక్కడికి వెళ్ళడానికి, ఎక్కడికి పంపించడానికి అవకాశం ఉంటుందో ప్రభుత్వం చాలా తీవ్రంగా శ్రమిస్తూ అన్వేషిస్తుంది. అటువంటి మార్కెట్లు అందుబాటులోకి వస్తే అమెరికాకి 50% టారిఫ్ భరిస్తూ పనిచే కన్నా 5% 10% తక్కువకి ఇస్తే కొనుక్కునే కంట్రీలు దొరికితే మన ఎకానమీకి ఇప్పటి వరకు మనం భయపడినట్లుగా 0.2% తగ్గుతుందేమో అనుకున్న జీడిపి అది కూడా తగ్గకపోవచ్చు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా లార్జ్ స్కేల్ లో రాకపోవచ్చు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ఎస్ కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. ఈ లాంగ్ కోసం ఆంధ్ర పేపర్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి హికాల్ అనేది హెచ్ ఫర్ హిమాచల్, ఐ ఫర్ ఇండియా, కే ఫర్ కర్ణాటక ఒక 300 ఉన్నాయి సార్. రిజల్ట్ బాగలేదు, నో లాస్ నో గెయిన్ ఉండాలా, ఎగ్జిట్ కావాలా? ఆంధ్ర పేపర్ అసలు మీరు ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక రకంగా సమంజసం కూడా తోచట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తేనండి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 1500 కోట్లు, అంటే చాలా చిన్న కంపెనీ. పైగా ఇందులో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉందని చూస్తే చూడండి, ఒకసారి స్క్రీన్ మీద మీరు చూస్తుంటే ఒకప్పుడు 2023లో దాదాపుగా 25% ఉన్న మార్జిన్ ఇప్పుడు 5% పడిపోయింది. ఇంత అన్యాయంగా పడిపోయిన ఈ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవటం చౌకలో ఉన్నా కొనకూడదు. అందువల్ల కంపెనీ కొనాలి అంటే కంపెనీ ఆ పెర్ఫార్మెన్స్ బాగుండాలి, రేటు చౌకలో ఉండాలి. ఇందులో మొట్టమొదటిదే ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు కొనే ఆలోచన వద్దు. కొద్ది కాలం, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఏదైనా కూడా వేస్ట్. బికాజ్ 81 ఇస్ అ ఫెయిర్ వాల్యూ, ఇస్ ఆల్రెడీ 78 లో ఉంది. సో దీన్ని దూరంగా ఉండటం మంచిది. ఇంకోటి హికాల్ అడిగారు మీరు. హికాల్ ఫార్మాస్యూటికల్స్ లో ఉన్న కంపెనీ. ఇది కూడా చూడండి, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో పెర్ఫార్మెన్స్ తగ్గుతా వచ్చే టైప్ దిగుతాను అంటున్నారు అందులోకి. అది అంత మంచి పద్ధతి కాదు. స్క్రీన్ మీద డేటా చూస్తే 5% మార్జిన్ ఉంది 2025 మార్చ్ లో. ఇప్పుడు ఎంతకు వచ్చిందండి? 3.5% వచ్చింది. అంటే మార్జిన్ కాంప్రమైజ్ అయిపోయింది. బహుశా అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఉండొచ్చు, అదేమీ లేకపోయినా కానీ బేసిక్ గా కంపెనీలో మార్జిన్స్ కాంట్రాక్ట్స్ ఉన్న టైంలో మనం స్టాక్ లో ఎక్స్పోజర్ తీసుకోవడం మంచిది కాదు. దగ్గర ఉన్నాయి అన్నారు కాబట్టి భయపడి అమనక్కర్లేదు. బికాజ్ ఫెయిర్ వాల్యూ 334, ప్రస్తుతం 254 లో ఉంది. కొంతసేపు ఉంచుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ కొద్దిగా పెరిగింది అనుకోండి, వెంటనే బయటపడి వేరే కంపెనీలోకి వెళ్ళిపోండి. రైట్, మరో కాల్ ఉన్నారని మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారితో మాట్లాడాలండి. అది టాటా కన్జ్యూమబుల్స్ ప్లస్ గోడ్రేజ్ కన్జ్యూమబుల్స్ ప్లస్ పరాగ్ మిల్క్ గురించి ప్రసాద్ గారు చెప్తే బాగుంటుందండి. మీరు సెలెక్ట్ చేసిన 3 కంపెనీలు మంచి సెక్టర్ లో ఉన్నాయండి. అంటే ఎప్పుడు కూడా మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తే ప్రజల దగ్గర డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరగడానికి, అంటే జిఎస్టీలో మార్పులు వచ్చిన తరువాత, వెంటనే కాదు, జిఎస్టీలో మార్పులు వచ్చినాక వీళ్ళందరికీ కూడా ఊతం వస్తుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు ఎఫ్ఎంసీజీ సెక్టర్ మంచిది. అయితే మీరు టాటా కన్జ్యూమర్స్ అదే కనుక మీరు చూస్తుంటే స్క్రీన్ మీద డేటా చూడండి. బాగాలేదా అంటే బాగానే ఉంది, కానీ బ్రహ్మాండంగా ఉందంటే లేదు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో 7.83 ఉంటే జూన్ క్వార్టర్ లో కూడా 7.83 ఉంది. ఇప్పుడు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ దాని ప్రైస్ చూస్తే 1065,
ఇప్పుడు ఆల్రెడీ 1192 ఉందండి, సారీ 1192 ఫేర్ ప్రైస్ 1165 లో ఉంది. సో పెరగడానికి మరీ అంత ఎక్కువ ఛాన్స్ లేదు కాబట్టి దీనికి నాకు ఉద్దేశం ప్రకారం అంత తొందరపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం గాడ్రేజ్ కన్స్యూమర్ అన్నారు మీరు, గాడ్రేజ్ కన్స్యూమర్ కూడా చూపిస్తాను ఒక నిమిషంలో. గాడ్రేజ్ కన్స్యూమర్ చూస్తే కనుక మీరు స్క్రీన్ మీద చూస్తే అది 1234, అది కూడా మీలాగా నాలాగా అందరూ ఎఫ్ఎంసీజీ బాగుంటుంది ఆల్రెడీ కొనేసుకున్నట్టున్నారు. అందుకే అది కూడా ఫేర్ ప్రైస్ దగ్గరగా దాదాపు 10% లోకి వచ్చింది. ఒకవేళ మీ ఆలోచన కనుక ఆ 10% వచ్చినా చాలండి ఒక నెల 2 నెలల్లో అనుకుంటే కొనవచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం మంచి కంపెనీ ఉండాలి, అందులో 30% గ్యాప్ ఉంటే కొనడం ఇన్వెస్టర్ గా మనకు మంచిది. సో ఈ రెండింటిలో మీరు ఏది కొనుక్కుంటారనేది మీ ఇష్టం. నా లెక్క ప్రకారం రెండు కూడా ఇవాళ కొనుక్కోవడానికి ఎగిరి గంతులు వేయవలసిన అవకాశం మాత్రం కనపడటం లేదు. రైట్, మరో కాల్ ఉన్నారండి. ఎస్ శ్రీనివాసరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ హెచ్ఎల్వి లిమిటెడ్ అండి, హోటల్ లీలా వెంచర్, అది 27లో కొన్నామండి. అది ఇప్పుడు ప్రైస్ చేయొచ్చా, మంచిదా కాదా అనేది? అది ఫస్ట్ యావరేజ్ చేయడం అనే మాట జీవితంలో మీరు ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇంకోసారి ఉచ్చరించకండి. ఎందుకంటే మనం కొనుక్కున్న కంపెనీ మన ఒక్కరికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు, మీ ఫ్రెండ్స్ కూడా తెలియదు. కాబట్టి యావరేజ్ చేయటువంటి ఎప్పుడంటే బ్రహ్మాండమైన కంపెనీ నమ్మకం ఉండి అది తగ్గకూడని సమయంలో తగ్గకూడనంత తగ్గింది అనుకుంటేనే యావరేజ్ చేయడం ఆలోచన రావాలి. కానీ అప్పుడు కూడా దాంతో పాటు అన్ని కంపెనీలు తగ్గినప్పుడు ఈ ఒక్క కంపెనీనే వేలాడవలసిన అవసరం ఉండకూడదు. సో అది కొనకూడదు. పైగా చిన్న కంపెనీలు అండి, ఇది కొత్త కంపెనీ. హోటల్ లీలా బ్రాండ్ ఉందని దొరికితే టోటల్ మార్కెట్ క్యాప్ ఎంత అండి? 720 కోట్లు. ఆ కంపెనీలోకి మళ్ళీ మనం వెళ్ళటం ఇప్పుడు కొనుక్కోవటం అనేది చిన్న కంపెనీ అట్రాక్ట్ అవుతున్నారేమో, కానీ ఆ లెక్క ప్రకారం దూరంగా ఉండటం మంచిది. దాని ఫేర్ ప్రైస్ మాత్రం 1370 ఉంది. ఆ 1-2 రూపాయల్లో మీరు అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు ఇంపాక్ట్ కాస్ట్ అంటాం. అమ్మేటప్పుడు ఎక్కువగా తక్కువ అమ్మాలి, కొనేటప్పుడు ఎక్కువ కొనాలి, అదే సగం డబ్బులు తినేస్తాయి. సో ఆ లెక్క ప్రకారం ఈ కంపెనీ కన్నా హోటల్స్ లోనే మిగతా కంపెనీలకు మీరు మారటం మంచిదని నా ఉద్దేశం. రైట్, మా కాల్ ఉన్నారండి. రంగా గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా టెక్నాలజీస్ అండి, నా దగ్గర 50 షేర్లు 1000 రూపీస్ లో ఉన్నాయి. అది టాటా టెక్నాలజీ. టాటా టెక్నాలజీ సార్. టాటా టెక్నాలజీస్, ఓకే. టాటా టెక్నాలజీస్ అండి, టాటా బ్రాండ్ ఉంది, టెక్నాలజీకి ఏమో బ్రహ్మాండమైన హెడ్ విండ్స్. బ్రహ్మాండం అంటే మంచిగా అనుకున్నారు, నెగిటివ్ గా చెప్తున్నాను. అంటే హెడ్ విండ్స్ అంటే అర్థం ఏంటంటే ఎదురుగాళ్ళు. మనం నడుద్దాం అనుకుంటే ఎదురుగాలు వస్తుంటే నడవడానికి ఇంకా ఎఫర్ట్ ఎలా పెట్టాలో టెక్నాలజీ కంపెనీస్ కూడా ప్రస్తుతం అమెరికాలో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి అన్సర్టనిటీస్ రావడంతో అందరూ స్కేల్ డౌన్ చేస్తున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మార్జిన్లు పెరగడానికన్నా తగ్గడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి టెక్నాలజీ సెక్టర్ లో కొనాలి అంటే మార్జిన్ ఇప్పుడు వరకు మనం అనుకున్న 30% కూడా కాదు, ఇంకా ఎక్కువ ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ కంపెనీలు మాత్రం చూస్తే 657 మార్కెట్ లో రేట్ ఉంటే అది 760 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది ఫెయిర్ ప్రైస్ ప్రకారం. అందువల్ల ఇది కొనొచ్చా అంటే ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకుంటాను అనుకుంటే కొనాలి, కానీ అదర్వైజ్ దీనికన్నా ఇంకా హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ కూడా బాగున్నాయి. అవి రెండు మార్కెట్ లీడర్స్, దీనికన్నా పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నాయి, కూలిపోయే అవకాశం లేని కంపెనీలు. సో నా ఓట్ అయితే టాటా టెక్నాలజీస్ కన్నా టాటా గ్రూప్ కి చెందిన టీసీఎస్ బెటర్, కానీ టాటా టెక్నాలజీస్ కి దూరంగా ఉండడం మంచిది. రైట్, మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. శరత్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా మోటార్స్ అండి, టాటా మోటార్స్ అండ్ ఓఎన్జీసీ అండి. ఓఎన్జీసీ. ఓకే. టాటా మోటార్స్ కనుక మీరు చూస్తేనండి ఇప్పుడు ఒక రకంగా అవుట్ ఆఫ్ ఫేవర్, అంటే ఎవరికి ఇష్టం లేని కంపెనీ, అనాసక్తి ఉంటుంది చూసారా, అలా అయిపోయిన కంపెనీ టాటా మోటార్స్. ఎందుకు అంటే ఎవ్వరూ కూడా దాని మీద పగబట్టి చేయలేదు. దాని యొక్క పనితీరు మూలంగా ప్రస్తుతం దానిపైన అందరికీ విపరీతమైన అనాసక్తి. కర్మ కొద్దిగా గొప్ప దురదృష్టం ఏంటంటే మన ఇన్వెస్టర్లు ఎక్కువ మందికి బాగా రేటు తగ్గితే ఎందుకు తగ్గిందో అని ఆలోచించకుండా తగ్గిన ప్రతిదీ పెరక్క తప్పదు అనేటువంటి గుడ్డి సిద్ధాంతంతో దాన్ని కొనుక్కోవడం ట్రై చేస్తారు. మీరు ఆ కోలోకి చెందితే మాత్రం దయచేసి దీనికన్నా దూరంగా ఉండండి. టాటా మోటార్స్ కి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి మిలిటరీ వెహికల్స్ పంపిస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనుక్కోవాలి అంటే ఆ కంపెనీలో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయి ఉండాలి, గ్యాప్ ఎక్కువ ఉండాలి. దురదృష్టవశాత్తు గ్యాప్ ఏమో 673 మార్కెట్ లో రేట్ ఉంటే 770 ఫెయిర్ ప్రైస్. సో కాబట్టి పెరిగే అవకాశం బాగా తక్కువ. మరి పెర్ఫార్మెన్స్ అనేది బ్రహ్మాండంగా ఉందని చూస్తే చూడండి, మరి స్క్రీన్ మీద కనపడుతున్న డేటా మీకు 7.74% ఉన్న మార్జిన్ ఒకప్పుడు అది తగ్గి మరి 4.94% వచ్చింది. అందువల్ల టాటా మోటార్స్ నా లెక్క ప్రకారం ఇప్పుడు కొనుక్కోవడానికి సూటబుల్ కానే కాదు. ఇదే కంపెనీని గతంలో మనం కొనుక్కోమని చెప్పడం,
ఇన్వెస్టర్స్ కొనుక్కోవటం, అందులో చాలా మందికి నష్టం రావడం కూడా జరిగింది. లాభ నష్టాలు పక్కన పెట్టండి, మనం కొనుక్కునే స్టాక్ కొనుక్కునే సమయంలో పెర్ఫార్మెన్స్ బాగుండి చౌకలో ఉంటేనే కొనుక్కోవాలి తప్పితే లేకపోతే రిస్క్. మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. రవి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఒకటి, సిర్వా ఎస్జిఎస్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఏ రేట్ లో కొనుక్కోమంటారు లాంగ్ టర్మ్ కోసం? హలో సార్. హలో, ఎస్, వివేక్ ప్రసాద్ గారు సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో. ఎస్ సార్, మీకు వినిపిస్తుంది సార్ ప్రసాద్? యా. మార్కెట్ బాగుంది, నెమ్మదిగా డల్ గా చెప్తేట సార్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఒకటి, సిర్మా ఎస్జిఎస్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ సిర్మా ఎస్జిఎస్ ఈ రెండు కొనుక్కోవచ్చు ఇప్పుడు. పీజీ ఎలక్ట్రోప్లాస్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ మధ్య కాలంలో దాని మీద నెగిటివ్ న్యూస్ ఒకసారి మనం చెప్పడం జరిగింది, మన ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడాం. అంటే ఏం జరిగిందంటే, ఈ కంపెనీ బ్రహ్మాండమైన పనితీరు చూపిస్తూ ఉన్నది. ఆ పనితీరును రిఫ్లెక్ట్ చేస్తూ ప్రమోటర్లు మాత్రం మీరు నేనేమో ఇంకా కొనుక్కుందాము మంచి కంపెనీ ఏదైనా ఆలోచిస్తుంటే వాళ్ళేమో కొద్ది గొప్ప పెట్టే బేడ చదువుకున్నట్లుగా వాళ్ళకున్న షేర్లో కొంత 700 కన్నా పై ప్రైస్ కి సింగపూర్ గవర్నమెంట్ కి అమ్మేశారు. అమ్మినంత వరకు తప్పేం లేదు, ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటాయి, లాభం కోసమే బిజినెస్ చేస్తారు కాబట్టి అమ్మచ్చు. కానీ అమ్మిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ లో, అంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయకముందేమో అమ్మటం, తర్వాత జూన్ క్వార్టర్ లోనేమో చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. దాంతో ఏం జరిగింది, మార్కెట్ లో ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది. అంటే వీళ్ళు ఎంతవరకు నెంబర్లన్నీ ఫ్యాబ్రికేట్ చేసి కావాలని ఇచ్చారేమో, అందువల్ల వాళ్ళు ముందే అమ్ముకున్నారేమో, వాళ్ళకి నిజంగా లోపల విషయం తెలుసు కాబట్టి అని. అటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ మీద డౌట్లు వస్తే క్లారిఫై చేయవలసిన బాధ్యత ఆ కంపెనీపై ఉంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంకా ఏమీ రాలేదు. కాకపోతే మనం చూసేదంటే ఈ క్వార్టర్ కూడా చూసి, అంటే సెప్టెంబర్ క్వార్టర్ లో కనుక అమ్మిన ప్రమోటర్ కనుక తిరిగి ఆ స్టాక్ లను కొనుక్కున్నారనుకోండి, అంటే అర్థం ఏంటి, వాడు చేసిన చర్య సమర్థనీయం కాదు, కానీ ఇన్వెస్టర్లుగా మనకు మాత్రం కొద్ది గొప్ప ధైర్యం వస్తుంది. కంపెనీ మీద ఏమీ నమ్మకం సన్నగలలేదు, అవకాశం వచ్చింది కాబట్టి అమ్ముకున్నారనుకోవచ్చు. అలా కాకుండా అమ్మేసింది కనుక కొనుక్కోకుండా కనుక ఉన్నట్లయితే మనం ఆలోచించవలసిందంటే ఈ కంపెనీలో రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు కాలం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మన డబ్బుతో రిస్క్ పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి ఆ కంపెనీకి దూరంగా ఉండటం మంచిది. కాకపోతే మా కంప్యూటర్కి ఈ విషయాలన్నీ ఎక్కువ తెలియవు కాబట్టి అది ఏం చేసింది, 838 రూపీస్ ఫెయిర్ వాల్యూ అని చెప్తుంది. దాని ప్రకారం చూస్తే దాదాపుగా 300 రూపాయలు ఎక్కడి నుంచి పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. కానీ దిస్ ఇస్ ఎ బ్లాక్ మార్కెట్ కంపెనీ. ఇటువంటి కంపెనీల్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. రైట్, మరో కాల్ ఉన్నారండి. సుధీర్ గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. సార్ నేను SMS ఫార్మా 340 రూపీస్ లో 5000 షేర్స్ తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయాలా? కంపెనీ ఫ్యూచర్ ఏంటండి సార్? బంధువులా మీరు కంపెనీ వాళ్ళకి ఎవరన్నా? సార్ లేదు సార్. లేనప్పుడు ఎందుకంటే అంత కంపెనీలు, చిన్న కంపెనీల్లో మొత్తం కలిపి 2000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంటే కేవలం తెలుగు వాళ్ళ కంపెనీ తప్పితే నాకు వాళ్ళెవరి మీద వైరం లేదు, అలాగే నాకు మీద నెగిటివ్ ఒపీనియన్ లేదు. కానీ మన డబ్బులు మనమే బాధ్యత. మన ఇంట్లో వారందరికీ కూడా బాగోగులు ఉండాలంటే మన డబ్బులు ఖచ్చితంగా మంచి కంపెనీల్లోనే ఉండాలి. అంతేగాని లాభం వస్తే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట, పొద్దునే వాకింగ్ లో చెప్పిన మాటలు, లేదా సాయంత్రం డిన్నర్ లో పెట్టిన మాటలు బట్టి కొనకూడదండి. ఈ కంపెనీ అయితే నా లెక్క ప్రకారం కంప్లీట్లీ ప్రైస్డ్. అది 100% కూడా 241 రూపీస్ ఉండాలి. ఇప్పటికే 240 ఉంది. ఇది కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఊరికే విపరీతంగా హుషారుగా కొంటున్నారు. కానీ ఆ కంపెనీలో పసు ఉన్నదా లేదా అంటే నా లెక్క ప్రకారం తక్కువ. ఫార్మాస్యూటికల్స్ లో ఉన్న ఈ కంపెనీ ఎంత చిన్న కంపెనీకి 30 PE రేషియో ఇస్ వెరీ బిగ్. కాబట్టి నా అంచనా ప్రకారం ఇప్పటికైనా నష్టం లేదు. మీరు నష్టం వచ్చినా సరే మంచి రేటే ఉందని నా లెక్క ప్రకారం ఉంది. కాబట్టి శుభ్రంగా అమ్ముకుని బయటపడి వేరే కంపెనీలోకి వెళ్ళండి. కానీ దయచేసి ఇటువంటి కంపెనీలో ఫార్మా సెక్టర్ మీద రేపు ట్రంప్ ఏం చేస్తారో తెలియదు. దాని మీద కూడా టారిఫ్ పడిందంటే మళ్ళీ మొత్తం నడ్డి విరిగిపోతుంది. కాబట్టి అంత ఎక్స్పోజర్ మాత్రం దయచేసి తీసుకోకండి. అన్లెస్ మీ పోర్ట్ఫోలియో కోట్లలో ఉంటే నేనేమన్నాను. అదర్వైజ్ అంత పోర్ట్ఫోలియో తీసుకోవడం ఇట్ ఇస్ నాట్ రిస్కీ ఫర్ రిటైల్, ఇట్ ఈస్ వెరీ రిస్కీ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి, మీ డౌట్స్ ఏంటో అడగండి. నమస్తే మేడం. సార్ హలో చెప్పండి. నమస్తే సార్. క్వశ్చన్ షిప్ కొన్నాం మేడం, ఒక 250 కొన్నాం సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొనమంటారా లేకపోతే ఆగమంటారా? కొంచెం ఒక్కసారి ఇంకోసారి కంపెనీ పేరు చెప్పరా? కొచ్చిన్ షిప్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే.
ఆ కంపెనీ ఒకటే మనకు మార్గం కాదండి. డబ్బులు సంపాదించడానికి ఈక్విటీ మార్కెట్ లో 6,000 కంపెనీలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే మీరు కొన్న కంపెనీ మంచిది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, మామూలుగా వెల్ కూడా కాదు, వెరీ వెల్. ఇప్పుడు మీరు చూడాల్సింటే ఆ కంపెనీ ప్రస్తుతం కొన్న ధరలో ఏ రేట్ లో కొన్నారో మీరు చెప్పారు, నాకు బహుశా మిస్ అయిపోయినట్టున్నాను. 1,633 రూపీస్ ఇప్పుడు మార్కెట్ లో ఉంటే 2,180 వెళ్లే వరకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇవాళ మనం మాట్లాడిన అన్ని కంపెనీలు ఒక్క కంపెనీకి మాత్రం కంపెనీ మంచిది, పనితీరు బాగుంది, గ్రోత్ లో ఉంది, గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ, పైగా 68% గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఇండియాలో చూస్తే 435 మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ఇంకా దాదాపు 500 రూపాయలు అంటే మోర్ దాన్ 30% గ్యాప్ ఉంది. కంపెనీ మంచిదై ఉండి 30% గ్యాప్ ఉండి డిఫెన్స్ లో ఉండి గవర్నమెంట్ బాగా ఫోకస్ ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా కొచ్చిన్ షిప్ యార్డ్ ఇస్ ఎ కంపెనీ దట్ యు మస్ట్ హోల్డ్ ఆన్. దయచేసి ఇంకా కొనే ఆలోచన చేయకండి. చాలా కంపెనీలు ఉన్నాయి ఇలా ఇంకా కొనుక్కోవడానికి. ఒకే కంపెనీలో ఎక్కువ పెట్టి ఒకవేళ ఆ కంపెనీలో ఏదన్నా నెగిటివ్ న్యూస్ వస్తే మొత్తం మునిగిపోవడం అనేది మనం చేయకూడని పని. దయచేసి అది మాత్రం చేయకండి, అదర్వైజ్ యు ఆర్ ఏ గుడ్ కంపెనీ. రైట్, మరొక కాల్ ఉన్నారండి. ఎస్ రాఘవ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నాకు ఆర్ఈసీ ఎన్టీపీసీ 2 షేర్లు ఉన్నాయి మేడం. అవి 2 ఇంకోటి చెప్పారు. ఎన్టీపీసీ ఓకే, ఆర్ఈసీ చెప్తున్నాను చూడండి. ఆర్ఈసీ కూడా మీకు ఉన్న దాంట్లో ఫైనాన్స్ కంపెనీలో ఉన్న కంపెనీ. ఎప్పుడు కూడా ఫైనాన్స్ కంపెనీ అంటే మీరు ఆర్ఈసీని కనపడంగానే ఏదో రైల్వే కంపెనీ అనుకోకండి. రైల్వే వాళ్ళకి ఇచ్చే ఫైనాన్స్ ఎవరికి ఇచ్చినా, రైల్వే వాళ్ళకి ఇచ్చినా లేకపోతే రిటైలర్కి ఇచ్చినా కానీ డబ్బులకు వచ్చేది వడ్డీనే. వడ్డీ మీద ఆధారపడే వాల్యుయేషన్ ఉండాలి. మార్కెట్ లో సింపుల్ గా చెప్పాలంటే మనం బ్యాంకులో కనుక ఈ రోజున ₹1,00,000 ఇస్తే మనకి సీనియర్ సిటిజన్స్ అయిపోతే కనుక 7.5-8 రూపాయల దాకా వడ్డీ వస్తుంది. అంటే మనం 12 రెట్లు పెట్టాలి. దాన్నే పిఈ రేషియో అంటాం. అంటే బ్యాంకుల్లో డబ్బులకే 12 పిఈ రేషియో ఉంటే ఈక్విటీస్ లో కొద్దిగా రిస్క్ ఉన్నా రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నప్పుడు దానికి అంతకన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఈ కంపెనీలో చూడండి బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంటే దాదాపుగా 17,000 కోట్ల లాభం వస్తుంటే కూడా దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? 93,000 crores. అంటే పిఈ రేషియో ఎంత ఉందో స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు ఒకసారి చూస్తే 5.52. అంటే అర్థం ఏంటి? బ్యాంకుల్లో వేస్తేనే మనకి 8% ఇంట్రెస్ట్ వస్తుంటే ఇది 5.52 పిఈ రేషియో అంటే అర్థం ఏంటి? 93,000 కోట్లు పెట్టి కంపెనీ కొంటే మనకు 17,000 దాదాపుగా లాభం వస్తుంది అంటే దాదాపుగా బ్రహ్మాండంగా వస్తున్నట్టు. అటువంటి కంపెనీని వదులుకోవాలంటే వదలకూడదు, కొనకుండా ఆగకూడదు, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎప్పుడు మీకు బ్యాంకుల్లో ఫైనాన్స్ లో కనుక ఎక్కువ ఎక్స్పోజర్ లేనట్లయితే. అందువల్ల ఈ కంపెనీ 100కి 100 కొనుక్కోవాలి. పైగా గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోసానికి మాత్రం అవకాశం ఉండదు, ధైర్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ. రెండోది మీరు ఎన్టీపీసీ అన్నారు, అది కూడా ఇప్పుడే చూపిస్తాను. ఎన్టీపీసీ కూడా మీరు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇండియా రష్యా నుంచి కొనుక్కుంటుంది కాబట్టి ఓఎన్జీసీ దగ్గర, పైగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ గా రేట్లు తక్కువ కాబట్టి ఎన్టీపీసీకి బిజినెస్ సామర్థ్యంగానే ప్రాఫిటబిలిటీ పెంచే అవకాశాలు ఎక్కువ లేవు. అంత మాత్రమే బ్యాడ్ కంపెనీ కాదు. ఈ కంపెనీ కూడా 331 ఉంటే దాని పిఈ రేషియో ఎంతనో వదిలేసిన పెద్ద ఇంపార్టెంట్ కాదు, బికాజ్ ఇది ఆల్మోస్ట్ లైక్ మోనోపోలీ ఇండియాలో. అది 17 పిఈ రేషియో ఉన్న 431 రూపీస్ వరకు ఫెయిర్ వాల్యూ ఉంది. అంటే పెరగవలసిన కంపెనీ ఇంకా పెరగలేదు, 331 లో ఉంది. కాబట్టి 2 కంపెనీలు కూడా నన్ను నిజంగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. ఇవాళ అడిగిన వాళ్ళల్లో మంచి కంపెనీల గురించి అడిగి 2 కూడా కొనదగినటువంటి ఎలిజిబుల్ కంపెనీలు అడిగింది మీరు ఒక్కళ్ళే. సో బేసిక్ గా గో ఫర్ బోత్ ద కంపెనీస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్యూములేట్ చేయాలంటే రైట్ ప్రైస్ ఎప్పుడండి, కొంచెం చెప్పగలుగుతారా? అక్యూములేట్ చేయాలి అని అడిగారంటే అంతర్లీనంగా ఉన్న మెసేజ్ ఏంటంటే మీరు అందరూ లాంగ్ టర్మ్ ఉంచుకుంటానని. లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను అంటే ప్రైస్ అనేది చూడక్కర్లేదండి. ఎప్పుడు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్, మేము అంతకుముందు ఒక ట్రయల్ రన్ చేసి డేటాబేస్ మీద టెస్ట్ చేసాము. ఏమని, ఇలా రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మీరేమో బాగా అదృష్టవంతులు, నేనేమో దురదృష్టవంతులు అనుకోండి, ఇద్దరేమో నెల ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు లక్కీగా ప్రతి నెల కూడా లోయెస్ట్ ప్రైస్ లో కొనగలిగిన వాళ్ళు మీరైతే, ఒకవేళ నేను దురదృష్టవంతుడు అనుకుంటే నాకేమో హైయెస్ట్ ప్రైస్ లోనే కొంటున్నాను అనుకోండి, అలా 10 సంవత్సరాల పాటు ఇద్దరము కనుక కొనుక్కుంటూ వెళ్ళిపోతే, ప్రతి నెల కొనుక్కుంటూ వెళ్ళిపోతే 10 ఏళ్ల తర్వాత ఎంత తేడా వచ్చిందో వీళ్ళిద్దరికని చూస్తే 2% తేడా వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత కేవలం 2% మాత్రమే తేడా వస్తుంది అక్యూములేట్ చేసుకుంటూ పోయే వాళ్ళకి. అక్యూములేట్ చేసుకునే వాళ్ళకి ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రైస్ లెవెల్స్ కంగారు పడకూడదు. మీరు అడగవలసిందల్లా ఈ రోజు కొనుక్కోవచ్చా, ఈ రోజు స్టార్ట్ చేయొచ్చా? 100కి 100 పాళ్ళు వెంటనే స్టార్ట్ చేయాలి. ఈ రోజు అంటే ఫోన్ ప్రోగ్రామ్ అయిపోగానే వెంటనే స్టార్ట్ చేసి కొనుక్కోగలిగిన కంపెనీ రిలయన్స్. 1351 ఉంది నా లెక్క ప్రకారం, 2200 ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారమే. జియోలో ఇంకా పబ్లిక్ ఇష్యూకి వస్తారని చెప్పక ముందు ఉన్నటువంటి వాల్యుయేషన్, అది కూడా వస్తే కనుక బహుశా అది 2100 కాదు, బహుశా 2500, 2600 వరకు పిచ్చి కావడానికి అవకాశం ఉంటుంది.
సో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకండి. యు హావ్ స్పాటెడ్ ఎ వెరీ గుడ్ కంపెనీ టుడే. రైట్, మరొక కాల్ ఉన్నారండి. సూర్య గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అశోక బిల్డర్న్ ఒకటిను హెచ్ఈజీ ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా అండి? ఎందుకు అంటున్నారండి రెండు కూడా? అంటే ఈ రెండు కూడా కొంచెం మనకు అది మంచి మంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ చూస్తాం సార్ ఈ అశోక బిల్డర్న్ లో. దీనివల్ల కనీసం 250 to 260 వరకు పోవచ్చు అని ఒక న్యూస్ చూడడం వల్ల మిమ్మల్ని అడిగాను సార్. అది ఒకటి హెచ్ఈజీ ఇన్ఫ్రా. హెచ్ఈజీ కూడా చెప్తానండి. అశోక బిల్డర్న్ కనుక చూస్తానండి, ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు, ఎందుకంటే 176 రూపీస్ ఉంది. కాకపోతే మీరు చెప్పిన కారణాల మూలంగా కాదు. ఆర్డర్లు వచ్చినాయి, లాభాలు వస్తాయి, అందరూ చెప్పే కథలే. మీరు ఏ అనలిస్ట్ కంపెనీ ఏ కంపెనీ గురించి అయినా సరే మేనేజ్మెంట్ కామెంటరీ అంటే 100కి దాదాపుగా 95% వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఇక నుంచి మొత్తం రంగుల కళ మొత్తం బ్రహ్మాండంగా ఇష్టమని కళ్ళ చూపిస్తామని చెప్తారు. అందువల్ల వాళ్ళ మాటలు బట్టి కొనకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి వర్కింగ్స్ ప్రకారం చూస్తే ప్రాఫిట్లు పెరుగుతున్నాయో చూస్తే పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పిన మాట నమ్మాలి. లేకపోతే నమ్మదకుండా ఉండకపోయినా కనీసం దానికి దూరంగా ఉండటం మంచిది. ఈ కంపెనీ మీరు సెలెక్ట్ చేసిన కంపెనీ బ్రహ్మాండమైన పనితీరు చూపిస్తుంది. మీరు స్క్రీన్ మీద డేటా చూస్తే 4% 3% ఉండే ప్రాఫిట్ రేంజ్ ఇప్పుడు దాదాపుగా 19% వచ్చింది ప్రాఫిట్ రేంజ్. సేమ్ టైంలో టోటల్ సేల్స్ చూస్తేనే దాదాపు 9,000-10,000 కోట్లు అలాగే ఉంది, ప్రాఫిట్ బ్రహ్మాండంగా పెరిగాయి. అంటే వాళ్ళు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనివ్వండి, బిజినెస్ లో మంచి పనితీరు చూపిస్తున్నారు. 100కి 100 రూపాయలు కొనుక్కోవాలి. పైగా దీని పి రేషియో మరీ అన్యాయంగా 2.74 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ నుంచి కనీసం 5 ఇందాక నేను చెప్పిన బ్యాంకులో ఎలా వస్తుంది అనేది 8 times వరకు ఇది ఈజీగా ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే కనీసం ఇక్కడ నుంచి ఇంకా 2 రెట్లు 3 రెట్లు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఆర్డర్లు ప్రాఫిట్లు వస్తాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే కూడా మా లెక్క ప్రకారం 211 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకో దాదాపుగా 50 రూపాయలు ఎక్కడి నుంచి 40-50 రూపాయలు. సో దిస్ యూ కెన్ టేక్ ఎక్స్పోజర్. ఇంకోటి హెచ్ఈజీ అన్నారు. హెచ్ఈజీ కనుక చూసినట్లయితే అప్పుడే చూపిస్తాను, ఒక స్క్రీన్ మీద చూడండి. హెచ్ఈజీ డేటా చూస్తే 473 ఉంది. ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ లో ఉన్న కంపెనీ మీకు అందరికీ తెలుసు. అది ఎకనామిక్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే కనుక స్టీల్ కన్సంప్షన్ ఎక్కువ, ఎలక్ట్రోడ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఒకటి ఇది అనమాట. ఇంకా కొన్ని ఉన్నా కానీ ఫిలిప్స్, కార్బన్ బ్లాక్ అవన్నీ ఉన్నా కానీ అందులో ఇది కూడా ఒకటి. హెచ్ఈజీ మాత్రం ఇప్పుడు 473లో ఉంటే మా అంచనా ప్రకారం 824. ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వం ఖర్చు తగ్గిస్తుంటే ప్రైవేట్ సెక్టర్ మంచి స్పీడ్ చూపిస్తుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ 100కి 100 రూపాయలు పెరగబోతున్నది నెక్స్ట్ 1-2 years లో. అటువంటిప్పుడు హెచ్ఈజీకి ప్రొడక్ట్ కి డిమాండ్ తక్కువ లేదు, కాబట్టి ఖచ్చితంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు కూడా కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. రైట్, ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.